రేపు తెల్లవారుజామున 4 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ బయలుదేరి వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి యనమల, అజయ్ జైన్, ఎస్పీ టక్కర్, కంబంపాటి తదితరులు వెళ్తున్నారు. చంద్రబాబు దావోస్ టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, చంద్రబాబు దావోస్ టూర్ ప్రధాన లక్ష్యం ఏంటి? మరి ఆయన ఎవరెవరిని కలవనున్నారు? స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబుతో పాటు మరో 7 మంది హైదరాబాద్ నుంచి రేపు తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రధానంగా దావోస్లో జరిగేటటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా చంద్రబాబు ఈ సందర్భంగా కోరనున్నారు. ప్రధానంగా చంద్రబాబుతో పాటు వెళ్లే వారిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కంబంపాటి ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావుతో పాటుగా పలువురు అధికారులు మొత్తం 8 మంది సభ్యుల బృందం దావోస్కు రేపు తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రధానంగా దావోస్ పర్యటనలో చంద్రబాబు మొత్తం వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రపంచంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి 300 దేశాల ప్రతినిధులతో చంద్రబాబు విడివిడిగా భేటీ కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, సౌకర్యాల గురించి అక్కడికి వచ్చేటటువంటి ప్రతినిధులకు వివరించడంతో పాటుగా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా కూడా చంద్రబాబు ఆయా దేశాల ప్రతినిధులను కోరనున్నారు. మరోవైపు జెనీవాలో స్థిరపడినటువంటి తెలుగువారితో కూడా ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశం అవుతున్నారు. వారందరికీ కూడా రాష్ట్రం యొక్క పరిస్థితిని వివరించడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, పోర్ట్లు, అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీలు పెట్టడానికి కావాల్సినటువంటి అనువైన సౌకర్యాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగువారికి వివరించడంతో పాటుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించాల్సిందిగా కూడా జెనీవాలో ఉండేటటువంటి తెలుగువారిని చంద్రబాబు కోరనున్నారు. మరోవైపు వాల్మార్ట్, ఫిలిప్స్, టాటా వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అటువంటి కంపెనీలకు చెందినటువంటి 20 కంపెనీల సీఈఓలతో చంద్రబాబు విడివిడిగా భేటీ కానున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఒకసారి వాల్మార్ట్ కంపెనీ కానీ ఇతర కంపెనీలతో, రిలయన్స్ వంటి కంపెనీలతో చంద్రబాబు ఇప్పటికే భేటీ అయ్యారు. అలాగే మరోసారి భేటీ తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఈ కార్పొరేట్ కంపెనీలు తీసుకురావాలని చెప్పి కూడా చంద్రబాబు యోచిస్తున్నారు. ఇప్పటికే ఫిలిప్స్ కంపెనీ గతంలోనే చంద్రబాబుతో భేటీ అయ్యి రాష్ట్రంలో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఫిలిప్స్ కంపెనీ ముందుకు వచ్చింది. అదేవిధంగా జపాన్కి చెందినటువంటి మరికొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. ఆయా కంపెనీలతో మరోసారి చంద్రబాబు విడివిడిగా భేటీ కానున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా చూసినట్లయితే స్విట్జర్లాండ్ టూర్లో భాగంగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు స్విట్జర్లాండ్ టూర్కి వెళ్తున్నారు. బాబుతో పాటు 8 మంది సభ్యులు హైదరాబాద్ నుంచి వెళ్తున్నప్పటికీ కూడా బాబుకు చివరి నిమిషంలో ఆ సదస్సులో, ఆర్థిక సదస్సులో పాల్గొనేటటువంటి అపాయింట్మెంట్ దక్కడంతో కేవలం చంద్రబాబు మాత్రమే ఈ మీటింగ్లో పాల్గొన్నారు. మంత్రి యనమలతో పాటు కంబంపాటి రామ్మోహన్ రావు, ఇతర అధికారులంతా కూడా వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రతినిధులతో భేటీలు అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి కూడా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రేపు తెల్లవారుజామున 8 మంది సభ్యుల బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళి తిరిగి 25వ తేదీ ఎర్లీ మార్నింగ్ తిరిగి హైదరాబాద్కి చేరుకున్నారు. సుమిత్ర. ఎంపీ రావు.